హలో ఆల్, వెల్కమ్ టు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. కానీ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని అర్థం అవ్వట్లేదా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. 0 నుంచి ర్యాంక్ వరకు ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 2 లెవెల్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రిలిమ్స్, సెకండ్ వన్ మెయిన్స్. ప్రిలిమ్స్ లో ఏమో ఒకటే పేపర్ ఉంటుంది, మెయిన్స్ లో 2 పేపర్స్ ఉంటాయి. సో ప్రిలిమ్స్ లో ఒకటే పేపర్ అన్నాం కదా, 150 మార్క్స్ కి ఉంటుంది. సో ఈ 150 మార్క్స్ పేపర్ ని 5 సెక్షన్స్ గా డివైడ్ చేశారు. అంటే మనకి క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సెక్షన్ ఏ లో ఇండియన్ హిస్టరీని 30 మార్క్స్ కి ఇస్తున్నారు. సెక్షన్ బి జాగ్రఫీ, ఇది కూడా 30 మార్క్స్ కి. ఈ జాగ్రఫీలోనే మనకి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ దెన్ ఏపీ జాగ్రఫీ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి ఇండియన్ సొసైటీ, ఇది కూడా 30 మార్క్స్ ఇండియన్ సొసైటీ. సెక్షన్ డి కరెంట్ అఫైర్స్, ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ అంటే ఇంటర్నేషనల్, నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ దెన్ ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్. సో ఇలా మనకి 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. ఇది కూడా 30 మార్క్స్ కి. సెక్షన్ ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ, దీంట్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇవి ఉంటాయి. ఇది కూడా 30 మార్క్స్. ఓవరాల్ గా 5 into 30 150 మార్క్స్ కి ప్రిలిమ్స్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్. సో మెయిన్స్ లో 2 పేపర్స్ అని చెప్పుకున్నాం కదా. పేపర్ 1 150 మార్క్స్, దీన్ని కూడా ఈ పేపర్ ని కూడా 2 సెక్షన్స్ గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ ఏపీ హిస్టరీ 75 మార్క్స్. సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ పాలిటీ, 75 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 కూడా మనకి 150 మార్క్స్ కే ఉంటుంది. సెక్షన్ ఏ ఎకానమీ. సో ఇందులో మనకి ఇండియన్ ఎకానమీ ఉంటుంది, అలానే ఏపీ ఎకానమీ కూడా ఉంటుంది. సో 2 కలిపి 75 మార్క్స్ కి ఇస్తారు. నెక్స్ట్ సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులోనే ఎన్విరాన్మెంట్ పార్ట్ కూడా కలిసే ఉంటుంది. సో ఇది కూడా 75 మార్క్స్. సో ఓవరాల్ గా 150 మార్క్స్. 2 పేపర్స్ కలిపి మనకి మెయిన్స్ 300 మార్క్స్ కి. అయితే ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్, నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి -1/3 అంటే 0.33 ఈజ్ ద నెగిటివ్ మార్కింగ్. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎగ్జామ్. సో సిలబస్ ఏంటి, లైక్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది చూసాము. నెక్స్ట్ సో అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ లోనే మనకి సిలబస్ అండ్ PYQs కూడా వస్తాయి. సో ప్రిలిమ్స్ లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెయిన్స్ లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయో చూసారు కదా. అయితే ఆ సబ్జెక్ట్స్ లో ఏం చదవాలి అని మనకు తెలియాలంటే సిలబస్ చూడాలి. సో సిలబస్ ని లైన్ బై లైన్ మీరు అనలైజ్ చేయాలి, డీకోడ్ చేయాలి. లైక్ ఇండియన్ హిస్టరీనే చూసుకుందాం. సో ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టరీ నుంచి స్టార్ట్ అవుతుంది మనం జనరల్ గా స్టాండర్డ్ బుక్ తీసుకుంటే. బట్ ఏపీఎస్సీ గ్రూప్ 2లో IVC ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో సిలబస్ ని మీరు తరోగా చూసినట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆ సిలబస్ లో దేని మీద ఎక్కువ టైం ని స్పెండ్ చేయాలి, దేని మీద మినిమల్ టైం ని స్పెండ్ చేయాలి అనేది మనకి PYQs ని అనలైజ్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో రీసెంట్ గా సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఒకటే ఎగ్జామ్ జరిగింది మనకి 2024లో జరిగింది. సో ఒకసారి ఆ పేపర్ ని తీసుకొని PYQs ని అనలైజ్ చేయండి. సో ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి PYQs వల్లే తెలుస్తాయి. సో PYQs ని అనలైజ్ చేసుకోండి. సో PYQs ని అనలైజ్ చేసినప్పుడే మీరు ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ తీసుకున్నారు. ఇండియన్ హిస్టరీలో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి థీమ్స్ రాయడానికి ట్రై చేయండి. ఈ థీమ్స్ రాయడం ఎప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది అంటే, ఒకసారి సిలబస్ చదివిన తర్వాత, ఒకసారి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ థీమ్స్ అనేది రెడీ చేసుకోండి. అంటే రివిజన్ చేస్తారు కదా, అప్పుడు థీమ్స్ ని రెడీ చేసుకోండి. లైక్ ఏ క్వశ్చన్ ఏ థీమ్ ని బేస్ చేసుకొని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేమ్స్ అడిగారు అనమాట.
సో మీరు ఒకసారి చదివేస్తారు కదా సబ్జెక్ట్, మీకు అర్థమవుతుంది ఈ క్వశ్చన్ దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు అని చెప్పి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక బుక్ లో థీమ్స్ రాయండి. లైక్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ని క్వశ్చన్ అడిగారు అని చెప్పి, దాన్ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్ గా రివిజన్ చేసేటప్పుడు గుప్తా ఎంపైర్ అడ్మినిస్ట్రేషన్ గురించి, ఇలా డిఫరెంట్ కింగ్డమ్స్ ఎంపైర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మీరు చూసుకుంటారు. సో ఇది PYQs అనాలిసిస్. దీనివల్ల మీకు ఏ టాపిక్ మీద ఎక్కువ టైం పెట్టాలి, ఏ టాపిక్ మీద మినిమల్ టైం పెట్టాలి అనేది PYQs వల్ల తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, స్ట్రాంగ్ బేసిక్స్. సో బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే పాలిటీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వీటిల్ని ఫస్ట్ తరోగా చదవండి. బేసిక్స్ లో మీరు స్ట్రాంగ్ అయిపోతే ఈజీగా కరెంట్ అఫైర్స్ అనేవి మీరు స్టాటిక్ సబ్జెక్ట్స్ కి కనెక్ట్ చేసుకోగలుగుతారు. సో అప్పుడు కరెంట్ అఫైర్స్ చదవచ్చు. సో కరెంట్ అఫైర్స్ అనేవి మీ ప్రిపరేషన్ లో డైలీ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ కి మీరు స్పేర్ చేయాలి. 1 అవర్ కరెంట్ అఫైర్స్ కి స్పేర్ చేయాలన్నమాట. అప్పుడే మీకు స్టాటిక్ తో పాటు కరెంట్ డేటా కూడా, మీకు కరెంట్ ఇష్యూస్ కూడా మీరు కనెక్ట్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ MCQ ప్రాక్టీస్. ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే మీరు చదివిన టాపిక్ మీద ఒక 10 to 20 క్వశ్చన్స్ ని రోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏంటి అంటే మీరు చదివింది మీకు ఎంత వరకు గుర్తుందో అర్థమవుతుంది. అండ్ అలానే మీరు చదివిన దాంట్లో నుంచి ఏ పాయింట్స్ మీద క్వశ్చన్ చేస్తున్నారు అనేది కూడా మీకు MCQ ప్రాక్టీస్ వల్లే అర్థమవుతుంది. అదే మీరు ఆల్రెడీ ఒకసారి ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే 50 to 100 MCQs డైలీ 50 to 100 MCQs ని ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ సబ్జెక్ట్ ని ఒకసారి చదివేశారో వాళ్ళు 50 to 100 క్వశ్చన్స్ ని MCQs ని సాల్వ్ చేయండి. బిగినర్స్ అయినట్లయితే 20 to 30 క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్. సో ఓవరాల్ గా మీరు సిలబస్ ని కంప్లీట్ చేశాక మాక్ టెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ సిరీస్. సో సెక్షనల్ టెస్ట్ అయినా అయి ఉండొచ్చు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అయి ఉండొచ్చు, ఫుల్ లెంత్ టెస్ట్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీరు స్ట్రాంగ్ అవ్వగలుగుతారు సబ్జెక్ట్ లో. ఎందుకంటే మనం ఒక టాపిక్ చదివాము అంటే మనకు వచ్చేసనే ఫీలింగ్ లో ఉంటాం, కానీ ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తేనే మనకు తెలుస్తుంది మనం ఎంత వరకు చదివాము, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము. సో ఫర్దర్ గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది మనకి టెస్ట్ సిరీస్ ద్వారానే తెలుస్తుంది. APPSC Group 2 సక్సెస్ మంత్ర ఏంటి అంటే రివిజన్ అని చెప్తాం. రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ లో మనకి ఒక సబ్జెక్ట్ కి డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆథర్స్ రాసిన బుక్స్ ఉన్నాయి. బట్ మనం ఒక సబ్జెక్ట్ కి ఒక బుక్ నే తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. సో ఒక బుక్ ని మినిమం 3 or 4 టైమ్స్ రివిజన్ చేసాము అంటే అప్పుడే మనకి ఆ సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది వస్తుంది. సో రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో రివిజన్ చేయండి. నెక్స్ట్ స్టే కన్సిస్టెంట్. సో ఒక రోజు ఎక్కువ అవర్స్ చదివేసి నెక్స్ట్ డే 2 hours చదివి ఆ నెక్స్ట్ డే అస్సలు చదవకపోవడం అనేది కన్సిస్టెన్సీ కిందకి రాదు. అలా చదివితే ఖచ్చితంగా APPSC Group 2 ర్యాంక్ అనేది మీరు సాధించలేరు. సో మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ ఆర్ ర్యాంకర్స్ మీరు వాళ్ళ మంత్ర సక్సెస్ మంత్ర వింటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశానని చెప్తారు, PYQs ని అనలైజ్ చేశానని చెప్తారు, అండ్ కన్సిస్టెంట్ గా చదివాను అని చెప్తారు. సో మీరు 8 hours కన్సిస్టెంట్ గా ప్రొడక్టివ్ గా చదివినట్లయితే ఖచ్చితంగా APPSC Group 2 జాబ్ ని సాధించవచ్చు. సో కన్సిస్టెంట్ గా చదవడానికి ట్రై చేయండి. ఇందులో మనకి మెయిన్ గా కరెంట్ అఫైర్స్ అన్నాను కదా, ఈ కరెంట్ అఫైర్స్ లో మీకు 3 levels ఉంటాయని చెప్పాను. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇస్తారు, నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇస్తారు అని. శరత్చంద్ర IAS అకాడమీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ని ఎవ్రీ 15 days వన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది మ్యాగజైన్స్ ని. ఇన్ ద నేమ్ ఆఫ్ APPSC గమ్యం. సో ఎవ్రీ 15 days వన్స్ వస్తుంది. ఈ మ్యాగజైన్స్ మీకు హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఉన్న డిఫరెంట్ కాఫీ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. శరత్చంద్ర IAS అకాడమీ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా నీట్ గా ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి, మీరు ఈజీగా దీని మీద రిలై అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ లో. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్. సో కమింగ్ సండే July 26th APPSC Group 2 టెస్ట్ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నాము, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో ఈ July 26th పెట్టబోయే ఎగ్జామ్ అనేది ఓపెన్ ఫర్ ఆల్, ఓపెన్ మాక్ టెస్ట్, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్.